హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియోలో మీకు బ్యాటరీ ఛార్జింగ్ సర్క్యూట్ గురించి అయితే పార్ట్ 1 వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోలో మీకు ప్రాబ్లమ్స్, అలాగే వాటి సస్పెక్టెడ్ ఏరియా, వాటి సొల్యూషన్స్ ఏంటి అనేవి అయితే ఒక 8 ప్రాబ్లమ్స్ గురించి అయితే డిస్కస్ చేశాను పార్ట్ 1 వీడియోలో. పార్ట్ 2 వీడియోలో ఏంటంటే వీటికి బ్యాటరీ కనెక్టర్స్ అనమాట, అంటే ల్యాప్టాప్ మదర్ బోర్డ్లో ఉండే బ్యాటరీ కనెక్టర్స్, అలాగే బ్యాటరీస్ గురించి, వీటి పిన్ కౌంటింగ్ గురించి, అలాగే బ్యాటరీ ఛార్జింగ్ సర్క్యూట్ గురించి ఈ వీడియోలో అయితే మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు ఫస్ట్ అయితే బ్యాటరీ కనెక్టర్స్ గురించి చూద్దాం. అంటే బ్యాటరీని మనం ల్యాప్టాప్ మదర్ బోర్డ్లో ఎక్కడైతే కనెక్ట్ చేస్తామో ఆ కనెక్టర్స్ గురించి అయితే చూద్దాం. కొన్ని కనెక్టర్స్ మీకు 5 పిన్ ఉంటుంది, 7 పిన్ ఉంటుంది, 9 ఉంటుంది, 8 ఉంటుంది, 10 ఉంటుంది, 11 ఉంటుంది. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కనెక్టర్ అయితే ఉండొచ్చు. బట్ ఏ పిన్ దేని గురించి అయితే తెలుసుకోండి. సో ఇక్కడ చూడండి, 5 పిన్ కనెక్టర్లో ఈ ఫస్ట్ పిన్ అయితే నెగిటివ్, పి నెగిటివ్ అని ఉంది. ఈ లాస్ట్ పిన్ పి పాజిటివ్ ఉంది. అలాగే ఇక్కడ కొన్ని కనెక్టర్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ అయితే మీరు నెగిటివ్ ఏదో గుర్తుపట్టండి. అంటే ఇక్కడ ఏదైతే బ్యాటరీ కనెక్టర్ చూస్తున్నారో, సో ఇందులో మనకి గ్రౌండ్ ఏదని తెలియాలి. గ్రౌండ్ తెలుసుకోవడానికి ఏం చేస్తారు, మీరు మల్టీమీటర్ని బజర్ మోడ్లో పెట్టి ఎక్కడో దగ్గర ఒక ప్రోబ్ని అయితే గ్రౌండ్ మీద పెట్టి ఇక్కడ ఈ పిన్నుల్లో ఏదైతే గ్రౌండ్ పిన్ను అని మీరు ఇలాగ టచ్ చేశారనుకోండి, ఈ 2 పిన్నులు టచ్ చేసి మనకు బీప్ వచ్చింది అనుకోండి, ఇవి గ్రౌండ్ అనమాట. లేదా ఈ 2 పిన్నులు టచ్ చేసి ఇలా బీప్ వచ్చింది అనుకోండి, ఇది మన గ్రౌండ్. అలాగా ఏదో ఒక గ్రౌండ్ అయితే ముందు ఫైండ్ చేయండి. సో ఈ 2 పిన్లు గ్రౌండ్ అయ్యాయి అనుకోండి, ఈ లాస్ట్లో ఈ 2 పిన్లు పాజిటివ్ అనమాట. ఈ 2 పిన్ల దగ్గరికి వోల్టేజ్ వస్తుంది, ఇది పాజిటివ్. సో ఈ 2 పిన్లు గ్రౌండ్ అయితే ఈ 2 పిన్లు మనకి పాజిటివ్ అనమాట. సో అలాగే మధ్యలో ఉండే పిన్స్ ఏవి, ఇలా అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది లాస్ట్ పిన్ మనకి నెగిటివ్ అయిందంటే ఈ ముందు ఉండే పిన్ పాజిటివ్. అలా ముందు గ్రౌండ్ను ఫైండ్ చేయండి. అలాగే ఏదైతే వోల్టేజ్ ఉందో వోల్టేజ్ పిన్ అయితే ఫైండ్ చేయండి. ఫైండ్ చేసాక ఇక్కడ చూడండి, పిన్ నెంబర్ 1, ఈ 5 పిన్ల గురించి చెప్తే పిన్ నెంబర్ 1 అనేది గ్రౌండ్, పిన్ నెంబర్ 2 అనేది టెంపరేచర్ కంట్రోలర్. అంటే బ్యాటరీ టెంపరేచర్ కంట్రోలర్, అంటే ఒక సెన్సిటివిటీ వెళ్తుంది కదా, బ్యాటరీ టెంపరేచర్ కంట్రోలర్, అదనమాట. పిన్ నెంబర్ 3 సీరియల్ డేటా, సీరియల్ క్లాక్. పిన్ నెంబర్ 5 పాజిటివ్ బి ప్లస్, ఏదైతే బ్యాటరీకి పాజిటివ్ బి ప్లస్ వెళ్తుందో అది పిన్ నెంబర్ 5. ఈ 5 పిన్స్ గురించి మాట్లాడితే అలాగా ఒక్కొక్క దాని డేటా షీట్ చూడండి. సో ఏది పిన్ నెంబర్ 1, పిన్ నెంబర్ 2 ఇక్కడ చూస్తే బ్యాటరీ ప్లస్, అలాగే పిన్ నెంబర్ 8, 9, 10, 11 గ్రౌండ్. మీరు ఎక్కడ చూసినా ఇటువైపు ప్లస్ ఉన్నదంటే ఇటువైపు గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది గ్రౌండ్, ఇది పాజిటివ్ ఇక్కడ ఈ బ్యాటరీ కనెక్టర్స్లో. అలా అనమాట. అంటే ఇటువైపు, అంటే ఈ పిన్లు మనకి నెగిటివ్ ఉందంటే ఇది పిన్లు పాజిటివ్. ఈ మధ్యలో ఉండే పిన్స్ ఏవి అనేది ఒక్కొక్క దాని గురించి దాని స్మాటిక్ చూసినా మీకు అర్థం అవుద్ది. ఎస్ఎంబి అంటే ఎస్ఎం డేటా, ఎస్ఎం క్లాక్ ఎలా వెళ్తుందని. సో మీరు ఎస్ఎం డేటా, ఎస్ఎం క్లాక్ని ఎలా డిఫైన్ చేయాలి, ఈ పిన్లు ఎస్ఎం డేటా, ఈ పిన్లు ఎస్ఎం క్లాకు, అదే సీరియల్ డేటా, సీరియల్ క్లాకు అని ఎలా డిఫైన్ చేయాలంటే, మీరు మళ్ళీ మల్టీమీటర్ యొక్క రెడ్ ప్రోబ్ని అయితే గ్రౌండ్ మీద పెట్టండి. గ్రౌండ్ మీద పెట్టాక బ్లాక్ ప్రోబ్ని అయితే 1 by 1 ఒక్కొక్క కనెక్టర్ దగ్గర చెక్ చేయండి. అంటే ఈ చివరి 2 కనెక్టర్లు, ఈ చివరి 2 కనెక్టర్లు ఓకేగా, ఈ మధ్య కనెక్టర్లు ఉన్నాయి చూసారా, ఈ మధ్య కనెక్టర్ల దగ్గర ఒక్కొక్క దాని దగ్గర కనెక్ట్ చేయండి. ఏ 2 పిన్ల దగ్గర అయితే సేమ్ ఇంపిడెన్స్ వస్తుందో, అంటే ఇది ఒక్కొక్క దాని పిన్ కనెక్ట్ చేస్తున్నప్పుడు ఈ 2 పిన్ల దగ్గర సేమ్ ఇంపిడెన్స్ వచ్చింది అనుకోండి, అంటే సేమ్ ఓములు వచ్చింది ఈ 2 పిన్నుల దగ్గర, మీరు దీంట్లో పెట్టి చెక్ చేస్తున్నప్పుడు దీని దగ్గర కొంత ఓము, దీని దగ్గర కొంత ఓము, సేమ్ ఓము వచ్చింది, సేమ్ ఇంపిడెన్స్ వచ్చింది. సో సేమ్ ఇంపిడెన్స్ ఎక్కడైతే వచ్చిందో అవే మీకు సీరియల్ డేటా, సీరియల్ క్లాక్ పిన్స్ అనమాట. అలాగే ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో సీరియల్ డేటా, సీరియల్ క్లాక్ పిన్స్, ఇవి ల్యాప్టాప్ ఆన్ చేయకపోయినా సరే దీని దగ్గర ఎంతో కొంత వోల్టేజ్ అయితే ఉంటుంది. సో ఇలా వోల్టేజ్ ఉంది అంటే మనకి ఏంటి అర్థం అంటే ఐఓ చిప్కి అయితే ప్రాపర్గా వోల్టేజ్ వెళ్తుంది. అలాగే వోల్టేజ్ సర్క్యూట్ కూడా ఓకే అని అర్థం. ఎందుకంటే ఈ ఎస్ఎం డేటా, ఎస్ఎం క్లాక్ పిన్స్ అయితే ఐఓ చిప్కి అయితే కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి మనం వీటి దగ్గర ఎంతో కొంత సమ్ వోల్టేజ్ వచ్చింది అంటే మనకు ఐఓ చిప్కి ఏదైతే వోల్టేజ్ వెళ్తుందో ఆ వోల్టేజ్ పాత్ ఓకే, అలాగే మనకి వోల్టేజ్ సర్క్యూట్ కూడా ఓకేలో ఉంది అని అయితే మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. సీరియల్ డేటా, సీరియల్ క్లాక్ ఈ పిన్స్ దగ్గర వచ్చిందంటే. సో మీకైతే అర్థమైంది గ్రౌండ్ పిన్స్ ఏవి, పాజిటివ్ పిన్స్ ఏవి, సీరియల్ డేటా, సీరియల్ క్లాక్ పిన్స్ ఎలా చెక్ చేయాలి, టెంపరేచర్ కంట్రోలర్ ఏ పిన్ను అనేది అయితే మీరైతే డైరెక్ట్గా స్మాటిక్ చూస్తే మీకు క్లియర్గా తెలిసిపోద్ది. ఇక్కడ స్మాటిక్ చూసారనుకోండి, ఏ పిన్ దేనికి బ్యాటరీ పాజిటివ్ వెళ్తుంది, దేనికి గ్రౌండ్ అయ్యింది, ఏ పిన్స్ గ్రౌండ్ అయ్యాయి, దేనికి ఎస్ఎం డేటా, ఎస్ఎం క్లాక్
దాకా వెళ్తుందని స్మాటిక్ బట్టి అయితే మీకు క్లియర్గా తెలిసిపోద్ది. అలాగే ఇక్కడ ఒక 7 పిన్ బ్యాటరీ కనెక్టర్ అయితే చూడండి. ఇక్కడ ఫస్ట్ 2 పిన్లు ఉన్నాయి కదా, ఇది బ్యాటరీ ప్లస్ బి ప్లస్ అని ఉంది. అలాగే లాస్ట్ 2 పిన్లు గ్రౌండ్. ఈ మధ్యలో ఒక 4 పిన్స్ ఉన్నాయి. ఈ వైట్ పిన్ అయితే ఎన్సి నాట్ కనెక్టెడ్ పిన్. అలాగే ఇక్కడ 3 పిన్స్ చూడండి. ఒకటి థర్మల్ పిన్. ఈ థర్మల్ పిన్ ఏంటంటే టెంపరేచర్ కంట్రోలర్ అయితే మీకు చెప్పాను కదా, అది థర్మల్ పిన్. ఇంకోటి ఎస్సిఎల్ ఎస్డిఏ అంటే సీరియల్ డేటా, సీరియల్ క్లాక్, సీరియల్ డేటా. సో ఈ పిన్స్ అయితే మనకి ఐఓ చిప్కి అయితే కనెక్ట్ ఉన్నాయి. మధ్యన కొన్ని రెసిస్టర్స్ అయితే కనెక్ట్ ఉన్నాయి. పొరపాటుని రెసిస్టర్స్ వర్క్ అవ్వకపోయినా, రెసిస్టర్స్ ఖరాబ్ అయినా, ఈ సీరియల్ డేటా, సీరియల్ క్లాక్ రాలేదంటే మనకి బ్యాటరీ నాట్ కనెక్టెడ్ ప్రాబ్లం కానీ, బ్యాటరీ ఛార్జింగ్ అవ్వకపోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. సో వీటి దగ్గర మనకి వోల్టేజ్ వచ్చింది, ఈ సీరియల్ డేటా, సీరియల్ క్లాక్ మనకి తెలిసిందంటే మనకి ఏంటంటే ఐఓ చిప్కి ఏదైతే వోల్టేజ్ వెళ్తుందో అది ప్రాపర్గా వెళ్తుందని, అలాగే వోల్టేజ్ సర్క్యూట్ వర్కింగ్ కండిషన్లో ఉందని మనం అయితే తెలుసుకోవచ్చు. సో ఇప్పుడైతే మీరు టోటల్గా ఈ కనెక్టర్స్ గురించి అయితే మీరు తెలుసుకున్నారు. సో ఇప్పుడైతే మనం బ్యాటరీ ఛార్జింగ్ సర్క్యూట్ పాజిబిలిటీ నెంబర్ 1 చూద్దాం. ఇక్కడైతే 2 పార్ట్లు మీకు కనిపిస్తున్నాయి. ఒకటి ఛార్జింగ్ పార్ట్, రెండోది డిశ్చార్జింగ్ పార్ట్. ఎప్పుడైతే ల్యాప్టాప్ డీసీ జాక్కి అడాప్టర్ని కనెక్ట్ చేస్తామో అది వోల్టేజ్ సర్క్యూట్కి అయితే సప్లై వచ్చి, వోల్టేజ్ సర్క్యూట్ నుంచి మిగతా సర్క్యూట్లన్నిటికీ సప్లై వెళ్ళి ల్యాప్టాప్ అనేది అడాప్టర్ మీద వర్క్ అవుతుంది. ఆ టైంలోనే మనకి ల్యాప్టాప్లో ఉండే బ్యాటరీ కూడా ఛార్జింగ్ అవుతుంది. ఆ ఛార్జింగ్ అవ్వడాన్నే బ్యాటరీ ఛార్జింగ్ సర్క్యూట్ ద్వారా మనకైతే ఆ బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి అయితే సప్లై వస్తుంది. సో ఈ ఛార్జింగ్ అవ్వడాన్నే ఛార్జింగ్ పాత్ అంటున్నాం. ఎప్పుడైతే డీసీ జాక్ నుంచి అడాప్టర్ని రిమూవ్ చేస్తున్నామో బ్యాటరీ మీద ల్యాప్టాప్ వర్క్ అవుతుంది. ఆ ల్యాప్టాప్ వర్క్ అవడాన్ని డిశ్చార్జింగ్ పాత్ అంటున్నాం. ఏదైతే బ్యాటరీ మీద ల్యాప్టాప్ వర్క్ అవుతుందో అది డిశ్చార్జింగ్ పాత్ అని అంటున్నాం. సో ఇక్కడ ఛార్జింగ్ పాత్, డిశ్చార్జింగ్ పాత్ అనే 2 పాత్రలు అయితే ఉన్నాయి. ఎప్పుడైతే అడాప్టర్ నుంచి వోల్టేజ్ సర్క్యూట్కి సప్లై వచ్చిందో వోల్టేజ్ సర్క్యూట్ నుంచి ఇన్పుట్ కాయిల్, ఇన్పుట్ కెపాసిటర్ ద్వారా బ్యాటరీ ఛార్జ్ అవ్వడం కోసం ఈ ఛార్జింగ్ పార్ట్ ద్వారా మెయిన్ మోస్ఫెట్ తాలూకా డ్రైన్ మీదకి అయితే సప్లై వచ్చింది. సో ఇక్కడ మెయిన్ మోస్ఫెట్ తాలూకా సోర్సు, అలాగే సెకండరీ మోస్ఫెట్ తాలూకా డ్రైన్, ఈ రెండింటి మధ్య నుంచి మనకి బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి అయితే అవుట్పుట్ వెళ్తుంది. అలాగే సపోర్టింగ్ మోస్ఫెట్ తాలూకా సోర్స్ అనేది గ్రౌండ్ అయి ఉంది. సో మెయిన్ మోస్ఫెట్ గేటు, సపోర్టింగ్ మోస్ఫెట్ తాలూకా గేటు, ఈ 2 గేట్లు ఎనేబుల్ అయితేనే ఈ డ్రైన్ టు సోర్సు వెళ్ళి, అలాగే ఈ సపోర్టింగ్ మోస్ఫెట్, మెయిన్ మోస్ఫెట్ స్విచ్చింగ్ అయ్యి అవుట్పుట్ అయితే వెళ్తుంది. సో ఈ 2 గేట్లు ఎనేబుల్ అవ్వాలంటే బ్యాటరీ ఛార్జింగ్ ఐసీ నుంచి అయితే రెండింటికి ఎనేబుల్ సిగ్నల్ రావాలి. బ్యాటరీ ఛార్జింగ్ ఐసీకి ఎనేబుల్ సిగ్నల్ రావాలంటే దీని రిక్వైర్మెంట్ అయితే కంప్లీట్ అవ్వాలి. దీని రిక్వైర్మెంట్ ఏంటంటే వోల్టేజ్ సర్క్యూట్ నుంచి డ్రైన్ మీదకి సప్లై వచ్చేటప్పుడే ఇదే పార్ట్లో బ్యాటరీ ఛార్జింగ్ ఐసీకి కూడా ఏసీ ఇన్ను, డీసీ ఇన్ను అనే 2 సప్లైలు అయితే వస్తాయి. అలాగే ఐఓ చిప్ నుంచి ఎనేబుల్ సిగ్నల్ అయితే వస్తాయి. ఎప్పుడైతే బ్యాటరీ ఛార్జింగ్ ఐసీ రిక్వైర్మెంట్ కంప్లీట్ అయిందో బ్యాటరీ ఛార్జింగ్ ఐసీ అనేది మెయిన్ మోస్ఫెట్, సపోర్టింగ్ మోస్ఫెట్ గేట్ అయితే ఎనేబుల్ సిగ్నల్ ఇస్తుంది. ఎనేబుల్ సిగ్నల్ ఇచ్చి ఇది ఎప్పుడైతే స్విచ్చింగ్ అవుతుందో ఈ రెండింటి మధ్య నుంచి అయితే అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ కాయిల్, అవుట్పుట్ కెపాసిటర్ ద్వారా బ్యాటరీ తాలూకా పాజిటివ్ మీదకైతే దాని సప్లై వస్తుంది. ఈ బ్యాటరీ సప్లై అనేది బ్యాటరీ మీద మీరు ఒకసారి ల్యాప్టాప్ ఓపెన్ చేసి బ్యాటరీని చూస్తే దాని మీద ఎంత వోల్టేజ్ అయితే రాసి ఉంటుందో, 11 14 సంథింగ్ ఎంత వోల్టేజ్ అయితే బ్యాటరీ రాసి ఉందో అంత బ్యాటరీ వోల్టేజ్ తాలూకా వోల్టేజ్ అయితే ఇక్కడ బ్యాటరీ పాజిటివ్ మీదకి వచ్చి బ్యాటరీ అయితే ఛార్జింగ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇదంతా కూడా మనం ల్యాప్టాప్కి అడాప్టర్ కనెక్ట్ చేసి ఉండేటప్పుడు ఛార్జింగ్ అవుతున్న పాత్రలో ఇది జరిగే ప్రాసెస్. అది ఎప్పుడైతే ల్యాప్టాప్ డీసీ జాక్ నుంచి అడాప్టర్ని రిమూవ్ చేస్తామో బ్యాటరీ ఇప్పటి వరకు ఛార్జ్ అయిన బ్యాటరీ అయితే డిశ్చార్జ్ అవ్వడం మొదలవుతుంది. సో ఈ డిశ్చార్జింగ్ పాత్రను చూడడం, బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కూడా కొన్ని కాయిల్స్ వీటి ద్వారా ఏదైతే ఇక్కడ మోస్ఫెట్ ఉందో ఇది పీ ఛానల్ మోస్ఫెట్ అనమాట. ఎందుకంటే ఇవి ఎన్ ఛానల్ మోస్ఫెట్లు, ఇది పీ ఛానల్ మోస్ఫెట్. దీని నుంచి బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఇలా వెళ్లకుండా ఇలా రావడానికి ఇక్కడ పీ ఛానల్ మోస్ఫెట్ని అయితే యూజ్ చేశారు. పీ ఛానల్ మోస్ఫెట్ డ్రైన్ టు సోర్స్తో మనకి మళ్ళీ వోల్టేజ్ సర్క్యూట్కి అయితే ఈ విధంగా డిశ్చార్జ్ అయ్యి బ్యాటరీ వోల్టేజ్ అయితే వెళ్ళింది. సో ఈ విధంగా మనకి బ్యాటరీ ఛార్జింగ్ అలాగే బ్యాటరీ డిశ్చార్జింగ్ ఈ విధంగా అవుద్ది. సో దీన్ని అయితే బ్యాటరీ ఛార్జింగ్ సర్క్యూట్ అని అంటున్నాం. ఇది పాజిబిలిటీ నెంబర్ 1. పాజిబిలిటీ నెంబర్ 2 చూడండి. పాజిబిలిటీ నెంబర్ 1కి పాజిబిలిటీ నెంబర్ 2కి తేడా ఏం లేదు. అంటే కొన్నిట్లో మీకు 8 లెగ్ మోస్ఫెట్ని యూజ్ చేయొచ్చు పీ ఛానల్ మోస్ఫెట్ని డిశ్చార్జింగ్ పాత్లో, కొన్నిట్లో 3 లెగ్ మోస్ఫెట్ని యూజ్ చేయొచ్చు డిశ్చార్జింగ్ పాత్లో. ఏదైనా యూజ్ చేయొచ్చు దాని పాజిబిలిటీ బట్టి. అలాగే పాజిబిలిటీ నెంబర్ 3ని చూడండి. పాజిబిలిటీ నెంబర్ 3లో, పాజిబిలిటీ నెంబర్ 2లో, పాజిబిలిటీ నెంబర్ 1లో మనకి కంపారిజన్ ఏంటంటే ఇక్కడ మెయిన్ మోస్ఫెట్, సపోర్టింగ్ మోస్ఫెట్ అని 2 వేర్వేరు మోస్ఫెట్లు యూజ్ చేశాడు 8 లెగ్ మోస్ఫెట్ని. ఇక్కడ ఒకే డ్యూయల్ మోస్ఫెట్ని యూజ్ చేసి ఇది సర్క్యూట్ అంతా సేమే, దానికి దీనికి చాలా తేడా ఏమి ఉండదు. ఎందుకంటే ఇప్పటి వరకు మీకు 8 లెగ్ డ్యూయల్ మోస్ఫెట్ కాన్సెప్ట్ కూడా ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ వస్తున్నాను. సో ఇది కూడా సేమే.
సో ఏదైతే వోల్టేజ్ సర్క్యూట్ నుంచి ఇన్పుట్ కెపాసిటర్ ఇన్పుట్ కాయిల్ ద్వారా మనకి ఈ తాలూకా అంటే D1 పిన్ అనేది అంటే మెయిన్ మోస్ఫెట్ తాలూకా డ్రైన్ మీదకి అంటే D1 అనేది ఏంటంటే డ్యూయల్ మోస్ఫెట్లో 1-2 పిన్. సో దీని మీదకైతే ఇన్పుట్ సప్లై వచ్చింది. అలాగే డ్యూయల్ మోస్ఫెట్లో 4th పిన్ అనేది సోర్స్ 2 సెకండరీ మోస్ఫెట్ తాలూకా సోర్స్ 2 మనకి గ్రౌండ్ అవుతుంది. అలాగే మెయిన్ డ్యూయల్ మోస్ఫెట్లో పిన్ నెంబర్ 8 పిన్ నెంబర్ 3 అనేది పిన్ నెంబర్ 8 అనేది మెయిన్ మోస్ఫెట్ తాలూకా గేటు, పిన్ నెంబర్ 3 అనేది సెకండరీ మోస్ఫెట్ తాలూకా గేటు. అలాగే పిన్ నెంబర్ 7, 6, 5 ఈ 3 పిన్లు ఏవైతే ఉన్నాయో మెయిన్ మోస్ఫెట్ తాలూకా సోర్సు సెకండరీ మోస్ఫెట్ తాలూకా డ్రైన్ కలిపి ఉంటాయి. సో వీటి మధ్య నుంచి అయితే అవుట్పుట్ వెళ్తుంది. ఈ అవుట్పుట్ వెళ్ళేటప్పుడు కొన్నిట్లో మీకు ఇలా జీనార్ డయోడ్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఏదైతే డయోడ్ ఉందో అది జీనార్ డయోడ్ అవ్వచ్చు. ఎందుకు ఇక్కడ జీనార్ డయోడ్ని యూజ్ చేస్తారంటే ఇది ఫర్ సపోజ్ 11 వోల్ట్ బ్యాటరీ అనుకోండి, ఈ 11 వోల్ట్ కంటే ఎక్కువ ఎక్కడికి వెళ్లకుండా జీనార్ డయోడ్ని యూజ్ చేస్తారు ఛార్జింగ్ పాత్లో. ఎందుకంటే ఏదైతే బ్యాటరీ ఛార్జింగ్ అవ్వడానికి ఇక్కడ వోల్టేజ్ వెళ్తుందో అది కాన్స్టెంట్ వోల్టేజ్ వెళ్ళడానికి ఇక్కడ జీనార్ డయోడ్ని యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఛార్జింగ్ పాత్లో అయితే ఇప్పుడు కూడా జీనార్ డయోడ్లు ఉండే ఛాన్స్ ఉంది. సో అలాగే డిశ్చార్జింగ్ పార్ట్ సేమ్. డిశ్చార్జింగ్ పార్ట్ ఏదైతే ఉందో కొన్ని కాయిల్స్ ద్వారా పీ ఛానల్ మోస్ఫెట్ తాలూకా డ్రైన్ మీద వెళ్ళి సోర్స్ టు మళ్ళీ వోల్టేజ్ సర్క్యూట్కి వెళ్ళొచ్చు. ఎప్పుడైతే మనం అడాప్టర్ పిన్ చేసామో మనం ఇప్పటివరకు ఛార్జ్ అయిన బ్యాటరీ అనేది డిశ్చార్జ్ అవ్వడం మొదలు పెడుతూ ఈ విధంగా వెళ్తుంది. ఇది పాజిబిలిటీ నెంబర్ 3 అనమాట. సో ఇక్కడ పాజిబిలిటీ నెంబర్ 4ని చూద్దాం. పాజిబిలిటీ నెంబర్ 4లో చూడండి, ఇక్కడ కూడా ఛార్జింగ్ పాత్ డిశ్చార్జింగ్ పాత్ అయితే ఉంది. ఛార్జింగ్ పాత్లో కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎన్ ఛానల్ మోస్ఫెట్ పీ ఛానల్ మోస్ఫెట్ అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే మనం వోల్టేజ్ నుంచి చూద్దాం. సో ఇక్కడ ఏదైతే వోల్టేజ్ సర్క్యూట్ ఉందో వోల్టేజ్ సర్క్యూట్ నుంచి అంటే ఆ వోల్టేజ్ సర్క్యూట్కి అడాప్టర్ నుంచి వోల్టేజ్ రాగానే వోల్టేజ్ సర్క్యూట్ నుంచి ఎన్ ఛానల్ మోస్ఫెట్లో ఉన్న సోర్స్ మీదకైతే ఇక్కడ సప్లై ఉంది. బట్ యాజ్ అ సేమ్ టైంలో వోల్టేజ్ సర్క్యూట్ నుంచి ఏసీ ఇన్ డీసీ ఇన్ బ్యాటరీ ఛార్జింగ్ ఐసీకి అయితే వెళ్ళింది. బ్యాటరీ ఛార్జింగ్ ఐసీకి ఐఓ చిప్ నుంచి ఎనేబుల్ సిగ్నల్ కూడా వచ్చింది. ఎప్పుడైతే బ్యాటరీ ఛార్జింగ్ ఐసీ రిక్వైర్మెంట్ కంప్లీట్ అయిందో దీని తాలూకా గేట్ని అయితే ఎనేబుల్ చేసింది. గేట్ని ఎనేబుల్ చేయగానే సోర్స్ టు గేట్ ద్వారా డ్రైన్కి అయితే సప్లై వెళ్ళింది. సో ఈ విధంగా డ్రైన్కి సప్లై వెళ్ళి ఇన్పుట్ కాయిల్ ఇన్పుట్ కెపాసిటర్ ద్వారా బ్యాటరీ ఛార్జింగ్ అయ్యి అంటే అవుట్పుట్ నుంచి ఇక్కడైతే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. మరి ఇక్కడ పీ ఛానల్ మోస్ఫెట్ని ఎందుకు యూజ్ చేశాడు? సో ఈ విధంగా ఎన్ ఛానల్ మోస్ఫెట్ని యూజ్ చేసి ఇలా వెళ్ళిపోవచ్చు కదా. పీ ఛానల్ మోస్ఫెట్ని ఎందుకు యూజ్ చేశాడు అంటే పీ ఛానల్ మోస్ఫెట్ని యాజ్ ఎ సేఫ్టీగా యూజ్ చేశాడు. అంటే ఎన్ ఛానల్ మోస్ఫెట్ ఇక్కడ ఏదైతే డ్రైన్ ఉందో ఇక్కడికి ఒకవేళ ఓవర్ వోల్టేజ్ వచ్చేలాగుంటే ఏదైతే బ్యాటరీ 11 వోల్ట్ కావాలో ఆ 11 వోల్ట్ కంటే ఓవర్ వోల్టేజ్ కానీ వచ్చేలాగుంటే పీ ఛానల్ మోస్ఫెట్ ద్వారా ఇలా డ్రైన్ టు సోర్స్ అయితే గ్రౌండ్ అయిపోవడానికి ఒక పీ ఛానల్ మోస్ఫెట్ని యాజ్ ఎ సేఫ్టీగా అయితే ఇక్కడ యూజ్ చేశాడు. సో ఈ విధంగా అయితే ఛార్జింగ్ పాత్లో వెళ్ళింది. అంటే కొన్ని పాజిబిలిటీల్లో ఈ విధంగా ఉండొచ్చు. సో అదే డిశ్చార్జింగ్ పాత్లో చూస్తే ఏదైతే బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుందో కొన్ని కాయిల్స్ వీటి ద్వారా పీ ఛానల్ మోస్ఫెట్లో డ్రైన్ టు సోర్స్ అయితే వచ్చి మళ్ళీ వోల్టేజ్కి అయితే వెళ్ళింది. సో ఇది 4 అనమాట, పాజిబిలిటీ నెంబర్ 4. పాజిబిలిటీ నెంబర్ 5ని చూస్తే పాజిబిలిటీ నెంబర్ 5లో చూడండి, ఇక్కడ ఏదైతే ఎన్ ఛానల్ మోస్ఫెట్ ఉందో ఒక ఎన్ ఛానల్ మోస్ఫెట్ని యూజ్ చేశాడు. పీ ఛానల్ మోస్ఫెట్ ఏదైతే సేఫ్టీకి ఇంతకు ముందు వీడియోలో అంటే ఇంతకు ముందు పాజిబిలిటీలో ఉందో దాన్ని ఇక్కడ యూజ్ చేయలేదు. సో ఓన్లీ ఎన్ ఛానల్ మోస్ఫెట్ని యూజ్ చేసి వోల్టేజ్ సర్క్యూట్ నుంచి సోర్స్ మీదకి వెళ్ళింది. ఏదైతే బ్యాటరీ ఛార్జింగ్ ఐసీ ఉందో దాని రిక్వైర్మెంట్ ఇక్కడ ఏసీ ఇన్ డీసీ ఇన్ ఐఓ చిప్ నుంచి ఎనేబుల్ సిగ్నల్ రాగానే దీని గేట్ని అయితే ఎనేబుల్ చేస్తే సోర్స్ టు గేట్ డ్రైన్ ద్వారా వెళ్ళింది. సో ఈ ఛార్జింగ్ పాత్లో ఇన్పుట్ కెపాసిటర్ ఇన్పుట్ కాయిల్స్ ద్వారా కొంచెం ఫిల్టర్ అయ్యి ఏదైతే బ్యాటరీకి కావాలో బ్యాటరీ అయితే ఛార్జింగ్ అవుతుంది. సో అలా బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఇక్కడ చూస్తే బ్యాటరీ డిశ్చార్జింగ్ పాత్లో ఒక డ్యూయల్ డయోడ్ని యూజ్ చేశాడు. డయోడ్ తాలూకు ఏంటి యానోడ్ టు క్యాథోడ్ అయితే వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో యానోడ్ టు క్యాథోడ్ ఈ విధంగా అవుతుంది. అదేవిధంగా పీ ఛానల్ మోస్ఫెట్ అయితే డ్రైన్ టు సోర్స్ అయితే ఈ విధంగా వెళ్తుంది. కొంచెం సేఫ్టీ కోసం ఒక డ్యూయల్ డయోడ్ని కూడా ఇక్కడ యూజ్ చేశాడు. ఇది పాజిబిలిటీ నెంబర్ 5. పాజిబిలిటీ నెంబర్ 6 చూడండి. పాజిబిలిటీ నెంబర్ 6 చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పాజిబిలిటీ నెంబర్ 6లో చూస్తే ఏదైతే డిశ్చార్జింగ్ పాత్ ఉందో ఇప్పుడు ఇంతకు ముందు చూపించినట్టు డిశ్చార్జింగ్ పాత్ ఏదైతే ఉందో అదంతా సేమ్. ఒక డ్యూయల్ డయోడ్ని ఒక పీ ఛానల్ మోస్ఫెట్ ద్వారా డిశ్చార్జింగ్ పాత్లో వెళ్ళింది. కానీ ఇక్కడ ఛార్జింగ్ పాత్ డిశ్చార్జింగ్ పాత్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది చూడడానికి. ఫస్ట్ ఛార్జింగ్ పాత్ని అయితే చూద్దాం. వోల్టేజ్ సర్క్యూట్ నుంచి చూద్దాం. సో వోల్టేజ్ సర్క్యూట్ నుంచి ఛార్జింగ్ పాత్ సోర్స్ మీదకి అయితే వెళ్ళింది. అట్ ద సేమ్ టైం ఏసీ ఇన్ డీసీ ఇన్ మన బ్యాటరీ ఛార్జింగ్ ఐసీకి అయితే వెళ్ళింది. అలాగే బ్యాటరీ ఛార్జింగ్ ఐసీకి ఐఓ చిప్ నుంచి ఎనేబుల్ సిగ్నల్ వచ్చింది. బ్యాటరీ ఛార్జింగ్ ఐసీ రిక్వైర్మెంట్ కంప్లీట్ అవగానే దీని గేట్ని అయితే ఎనేబుల్ చేసింది. గేట్ని ఎనేబుల్ చేయగానే సోర్స్ నుంచి గేట్ టు డ్రైన్ అయితే ఇక్కడ సప్లై వెళ్ళింది. సప్లై వెళ్ళగానే ఇన్పుట్ కెపాసిటర్ ఇన్పుట్ కాయిల్ ద్వారా ఇక్కడికి వచ్చింది. ఎక్కడికి ఈ ఎన్ ఛానల్ మోస్ఫెట్ తాలూకా సోర్స్ మీదకి అయితే వచ్చింది.
సో ఎన్ ఛానల్ మోస్ఫెట్ తాలూకా సోర్స్ మీదకి వచ్చింది కదా, ఇక్కడ సోర్స్ టు మళ్ళీ ఏదైతే ఇక్కడ సోర్స్ టు మళ్ళీ డ్రైన్ ఎనేబుల్ అవ్వడానికి మళ్ళీ ఇక్కడ నుంచి ఎనేబుల్ సిగ్నల్ ఐఓ చిప్ నుంచి ఒక గేట్ అయితే ఇక్కడికి వెళ్ళింది. సో వెళ్ళగానే ఇక్కడ సోర్స్ టు డ్రైన్ అయితే వెళ్ళి బ్యాటరీ అయితే ఛార్జింగ్ అయింది. సో ఛార్జింగ్ పాత్ అయితే ఈ విధంగా, అంటే ఇక్కడ నుంచి ఏదైతే ఛార్జింగ్ పాత్ వచ్చిందో ఈ గేట్ ఎనేబుల్ అవగానే ఇక్కడ నుంచి సోర్స్ టు డ్రైన్ అయితే మన బ్యాటరీ అయితే ఛార్జింగ్ పాత్లో ఛార్జ్ అయింది. డిశ్చార్జింగ్ ప్రాసెస్ వచ్చేసరికి డిశ్చార్జింగ్ ప్రాసెస్లో కూడా బ్యాటరీ ఛార్జింగ్ ఐసీ నుంచి అయితే గేట్ ఎనేబుల్ అవుతుంది. సో గేట్ ఎనేబుల్ అవగానే డ్రైన్ టు సోర్స్ అయితే ఈ విధంగా ట్రావెల్ అయ్యి ఈ విధంగా వస్తుంది. అంటే ఇక్కడ ఒక ఎన్ ఛానల్ మోస్ఫెట్ని యూజ్ చేసి ఒక గేట్ ఎనేబుల్ సిగ్నల్ని అయితే బ్యాటరీ ఛార్జింగ్ ఐసీ నుంచి ఇచ్చాడు. ఛార్జింగ్ అయ్యేటప్పుడు ఈ విధంగా వెళ్తుంది ఎనేబుల్ అయ్యి, డిశ్చార్జింగ్ అయ్యేటప్పుడు ఎనేబుల్ అయ్యి అంటే గేట్ ఎనేబుల్ అయ్యి ఈ విధంగా వస్తుంది. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా సర్క్యూట్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు నేను 6 పాసిబిలిటీలు చూపించాను, ఇలాగే ఉండొచ్చు అంటే ఇంకో 7th పాసిబిలిటీ కూడా మీకు కనిపించవచ్చు. సో అలాగే చూడండి ఇక్కడ కొన్ని పాయింట్లను అయితే చెప్తున్నాను. సో ఫస్ట్ పాయింట్ చూడండి, ఇఫ్ బ్యాటరీ ఈజ్ నాట్ ఛార్జింగ్ దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ వెదర్ బ్యాటరీ ఈజ్ డిటెక్టెడ్ ఆర్ నాట్. సో ఫస్ట్ మీకు బ్యాటరీ ఛార్జ్ అవ్వట్లేదంటే మీరు ముందైతే బ్యాటరీ డిటెక్ట్ అవుతుందో లేదో చూడండి. సో అది ఎలా చూడాలంటే ఫస్ట్ అయితే ల్యాప్టాప్ని రీసెట్ చేయండి. ఇక్కడ చూడండి, రీస్టార్ట్ ద ల్యాప్టాప్ అండ్ ఎంటర్ ఇంటూ సీ మోడ్ సెటప్ అండ్ సీ డిటెక్టెడ్ బ్యాటరీ ఇన్ఫర్మేషన్. సో ల్యాప్టాప్ని రీసెట్ చేసి సీ మోడ్ సెటప్లో అయితే చూడండి బ్యాటరీ డిటెక్ట్ అవుతుందా లేదా అని, లేదా ల్యాప్టాప్ ఆన్ అయ్యాక డివైస్ మేనేజర్లో చూడండి బ్యాటరీ డిటెక్ట్ అవుతుందా లేదా అని. అలాగే ఇఫ్ బ్యాటరీ ఈజ్ డిటెక్టెడ్ దెన్ చెక్ బ్యాటరీ ఛార్జింగ్ వోల్టేజ్ B+ ఆన్ ప్లస్ కనెక్టర్ దగ్గర, అంటే ఏదైతే B+ కనెక్టర్ దగ్గర బ్యాటరీ ఛార్జింగ్ వోల్టేజ్ వస్తుందని చెప్పానో సో అక్కడ వోల్టేజ్ వస్తుందో లేదో చెక్ చేయండి. ఇఫ్ దేర్ ఈజ్ నో ఎనీ వోల్టేజ్ దెన్ చెక్ లాజిక్ గేట్ ఆఫ్ రెగ్యులేటర్ మోస్ఫెట్. సో అక్కడ ఒకవేళ వోల్టేజ్ రాలేదనుకోండి, ఏదైతే బ్యాటరీ పాజిటివ్ దగ్గర వోల్టేజ్ రావాలి బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి, పాజిటివ్ వోల్టేజ్ దగ్గర అదే బ్యాటరీ పాజిటివ్ వోల్ట్ దగ్గర వోల్టేజ్ రాలేదంటే ఫస్ట్ అయితే మోస్ఫెట్ గేట్లు ఎనేబుల్ అయ్యాయో లేదో, అంటే ఈ మోస్ఫెట్ గేట్లు ఎనేబుల్ అవ్వాలంటే బ్యాటరీ ఛార్జింగ్ సర్క్యూట్కి దాని రిక్వైర్మెంట్ పూర్తయితే గేట్లు అయితే ఎనేబుల్ చేస్తుంది కదా, ఆ గేట్ల దగ్గర వోల్టేజ్ వస్తుందా లేదా, గేట్లు ఎనేబుల్ అయ్యాయా లేదా చెక్ చేయండి. సో అలాగే ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ లాజిక్ దెన్ చెక్ బ్యాటరీ ఛార్జింగ్ ఐసీ. సో అక్కడ గేట్ల దగ్గర లాజిక్ రావట్లేదంటే బ్యాటరీ ఛార్జింగ్ ఐసీ తాలూకా రిక్వైర్మెంట్ పూర్తి అవ్వకపోవచ్చు, లేదా బ్యాటరీ ఛార్జింగ్ ఐసీ పోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో బ్యాటరీ ఛార్జింగ్ ఐసీని అయితే చెక్ చేయండి. సో ఇదైతే ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూడండి, వీ నీడెడ్ టు చెక్ బ్యాటరీ ఛార్జింగ్ మెయిన్ VCC, రెఫరెన్స్ పిన్, ఏసీ ఇన్, ఏసీ ఓకే అండ్ ఎనేబులింగ్ పిన్ అండ్ ఇట్స్ కనెక్టెడ్ కాంపోనెంట్. సో ఫస్ట్ అయితే మనం చెక్ చేసేటప్పుడు బ్యాటరీ ఎప్పుడు కూడా అంటే 4-5 పిన్లు అయితే చెక్ చేస్తాం. వోల్టేజ్ రాలేదంటే బ్యాటరీ ఛార్జింగ్ చిప్ రాలేదంటే ఇక్కడ ఏదైతే వోల్టేజ్ పిన్ దగ్గరికి మనకి వోల్టేజ్ రాలేదంటే బ్యాటరీ ఛార్జింగ్ చిప్ వర్క్ అవ్వట్లేదని చెప్పొచ్చు. ఏసీ ఇన్, ఏసీ ఓకే, అలాగే ఇక్కడ రిఫరెన్స్ పిన్ ఇవేవి రాలేదంటే మనకి బ్యాటరీ ఛార్జింగ్ ఐసీ వర్క్ అవ్వట్లేదు అని చెప్పొచ్చు. సో అందుకని ప్రతి పిన్ దగ్గర కూడా అంటే ఏవైతే VCC పిన్ అయితే చెక్ చేయాలి, రెఫరెన్స్ పిన్ దగ్గర వోల్టేజ్ వస్తుందా లేదా, ఏసీ ఇన్ దగ్గర, ఏసీ ఓకే దగ్గర, సో ఎనేబుల్ పిన్ దగ్గర, సో వీటన్నింటిని కూడా ఒక్కొక్క పిన్స్ని కూడా చెక్ చేయాలి. అంటే ఏవైతే కనెక్టర్ పిన్స్ ఉన్నాయో వీటన్నింటిని కూడా చెక్ చేయాలి. అలాగే ఏసీ ఇన్ ఇండికేట్ ద పవర్ సప్లై యాజ్ ప్లగ్డ్ ఇన్ అండ్ ఏసీ ఓకే ఇండికేట్స్ అడాప్టర్ ఓకే విత్ మదర్ బోర్డ్. సో ఏసీ ఇన్ అనేది ఏంటంటే పవర్ సప్లై కనెక్ట్ అయ్యి ఉంది అని ఇండికేట్ చేస్తుంది, అంటే అడాప్టర్ కనెక్ట్ అయ్యింది అని ఇండికేటర్ చేస్తుంది ఏసీ ఇన్ అనేది. ఏసీ ఓకే అనేది అడాప్టర్ మదర్ బోర్డ్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అని ఏసీ ఓకే అని అయితే చెప్తుంది. సో ఏవైతే ఇక్కడ బ్యాటరీ కనెక్టర్ పిన్స్ ఉన్నాయో ఇక్కడ చూపించాను కదా పిన్స్ ఉన్నాయో, పిన్స్ దగ్గర ఒక్కొక్క దాన్ని అయితే మీరు చెక్ చేయాలి అని అయితే చెప్తుంది. సో ఈ వీడియోలో అయితే మీకు టోటల్గా బ్యాటరీ ఛార్జింగ్ సర్క్యూట్ గురించి, బ్యాటరీ ఛార్జింగ్ డీటెయిల్ అంటే టోటల్ సర్క్యూట్ గురించి అయితే మీకు అర్థమైంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.